ప్రభుత్వ పథకాలను పేద ప్రజలందరికీ అందేలా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ వేడుకల వారోత్సవాలలో భాగంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గోదావరికని కూరగాయల మార్కెట్లో తిరుగుతూ వ్యాపారాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ముద్రా లోన్స్ అందరికీ అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో కలిసి కర్రా సంజీవరెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ప్రధాని నరేంద్ర మోదీ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ముద్రా లోన్స్ ను ఇవ్వడం జరిగిందన్నారు. ముద్రా లోన్స్ అందరికీ అందాయా లేదా అని తెలుసుకోవడంలో భాగంగా నేడు గోదావరికని కూరగాయల మార్కెట్లోనే చిరు వ్యాపారులను కలవడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలను అందరికీ చేరవేయాలని ప్రతి ఇంటిని టచ్ చేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, పిడుగు కృష్ణ, కోమల్ల మహేష్, జక్కుల నరహరి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకి గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. కార్యకర్తలు నాయకులందరికీ కూడా మరి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరి వారు మొదటగా రాగానే గోదావరికని డైలీ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే చిరు వ్యాపారులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఒంటరి మహిళలు, గృహిణులు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముద్రా లోన్ ద్వారా లోన్ తీసుకొని వ్యాపారాన్ని అద్భుతంగా చేస్తూ ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను తట్టుకొని వారి కుటుంబాలు నిలబడతా ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి వారెంతో హర్షం వ్యక్తం చేయడం. వారందరితో కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు వారితో కలిసి వారు ప్రభుత్వం నుండి వారు తీసుకుంటున్నటువంటి సహకారాన్ని వారి స్పందనలో వారు తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా జనగామ ఆలయంలో ఈరోజు పార్టీ పిలుపులో భాగంగా ఆలయ పరిసరాలని శుభ్రం చేస్తూ అక్కడ ముఖ్య కార్యకర్తలు నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రామగుండం రైల్వే స్టేషన్ ఇవాళ ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ మరి నూతనంగా అధునాతనంగా ప్రజలకి అన్ని వసతులతోటి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే న్యూ మాడిఫికేషన్ చేస్తూ ఉన్నదో ఆ పనులని వారు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ కోసం ఏ రకంగా చిత్తశుద్ధితోటి కృషి చేస్తూ ఉన్నదనేది ప్రజలకి మరి వారి ద్వారా తెలియజేస్తారు. అదే కాకుండా నూతనంగా రైళ్లు కావచ్చు, వచ్చేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో రామగుండం మీదుగా పోయేటువంటి ట్రైన్స్ కూడా మరి ఆల్టింగ్ అక్కడ స్టాప్ ఇచ్చేటట్టుగా అధికారులతోటి వారు మాట్లాడతారు. ఈ షెడ్యూల్ తోటి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాలని కోరుతాం. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల లాగొచ్చే సందర్భంగా పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు 10, 11, 12 ఈ 3 రోజుల కార్యక్రమాన్ని గామ్ చెలో, బస్తీ చెలో, గ్రామ్ చెలో, గర్ చెలో ప్రోగ్రానికి ఈరోజు గోవారికానికి రావడం జరిగింది. ఈరోజు పత్తానాడు గోవారికాన్లో కార్యక్రమానికి మార్కెట్లో ఇలాంటి లబ్ధిదారులు మోడీ ప్రభుత్వం గురించి ముద్రా లోన్ తీసుకునే లబ్ధిదారులతోని వాళ్ళతో ఒక 20 మందితో వాళ్ళ లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. మోడీ గారు చేసిన పథకాలు మీకు అంతున్నాయా, అంతులేవా, ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడిగితే బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్న మహిళలు
మాకు లోన్ అందింది. మా 15,000 రూపాయల నుంచి వెళ్ళి 30,000, 50,000 దాకా మా ముద్ర లోన్ ఇచ్చింది. దానివల్ల మేము చిరు వ్యాపారులం అందరము ఒక మార్కెట్లో చిన్న మార్కెట్ పెట్టుకొని కూరగాయలనుకొని భక్తులు చెప్పడం జరుగుతుంది. మోడీ గారు చేసిన పథకాలు మాకు మంచిగా ఉన్నాయి, మాకు అందినాయి. మీరు వచ్చి అడిగినందుకు మాకు సంతోషంగా ఉందాం. వారికి వాళ్ళు మార్కెట్లో ఉన్న మహిళలు చెప్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతూనే ఉన్నాం, ఈరోజు మోడీ గారు వేసిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. విశ్వబ్రహ్మ కర్మ వాళ్ళది విశ్వకర్మలో కూర్చుంటే మేము 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి మేము అన్నాం. ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 200 మంది పెండింగ్ ఇస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని ఎందుకు పెండింగ్ పెడుతుందో మేము చాలాసార్లు అడిగినాం, కానీ దాని స్పందన లేదు. మరి విశ్వకర్మలకు మేము ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాము. వాళ్ళకు 15,000 రూపాయలు శిక్షణ ఇచ్చుకుంటూ చూతా వాళ్ళకు ₹1,00,000 పనిముట్లు ఇస్తూ ఉన్నాం. ఇచ్చుకుంటూ చూతా మనిషికి 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి 52 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అది పెండింగ్ పెట్టి ఇంతవరకు లిస్టు వాళ్ళు చేయడం లేదు. అదే మేము విషయం అడుగుతూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ ఉన్నది, దానికి మీకు ఎవరికైనా హాస్పిటల్ పోతే ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రభుత్వాన్ని వహిస్తుంది. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు ఇచ్చిన పథకాలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రైతుల ఈ మార్కెట్కి వచ్చిన ప్రతి వాళ్ళు మార్కెట్లో ఏమంటారు అంటే మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నారన్న చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. అటువంటి ఏం మార్కెట్ షిఫ్ట్ కాకుండానే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉంటాం, మేము ఎలాంటి ఇబ్బంది లేదు. హోల్సేల్ మార్కెట్ కానీ కూరగాయల రిటైల్ మార్కెట్ ఉన్న వాళ్ళు కానీ మహిళలు కానీ సోదరులు కానీ మేము అందరూ చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుంది. మేము ఎప్పుడు చెప్తాం, ముద్రలోనే ఎవరైతే ముద్రలో రాని వాళ్ళు ఉంటారో మీ ఇక్కడ ఉన్న సంజయ్ గారు చెప్తా ఉన్నాం, ఇక్కడ హనుమంతన్న చెప్తా ఉన్నాం. ఎవరైతే లిస్ట్ ఉన్నదో మినిమం 50,000, 20,000, 30,000 చిరు వ్యాపారం చేసుకున్న వాళ్ళకు మినిమం ఒక 100 మంది లిస్ట్ తయారు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళందరూ 100 మంది తీసుకుంటే అక్కడ వాళ్ళందరికీ మనం లోన్ ఇచ్చే ప్రయత్నం మనం జిఎంఏలో పోయి ఏజిఎంఏలో పోయి మనం కరీంనగర్లో ఏజిఎం గారు ఉన్నారు, వాళ్ళ దృష్టి తీసుకుపోయి వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే వాళ్ళ వ్యాపారం పక్కా ఉండాలి. వ్యాపారం పెట్టుకుని అడ్డా ఉంటే అడ్డా చూసి మేము లోన్ ఇప్పించే బాధ్యతగా నేను తీసుకుంటామని చెప్పి మా పార్టీ తీసుకుంటుంది. నేను జిల్లా అధ్యక్షులు తీసుకుంటా, హనుమంతన్న కానీ సంజయ్ కానీ తీసుకొని మనం ముందు చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇష్టంతో తీసుకుంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము సపోర్ట్ ఇస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ జనగాం పోయి మా పార్టీ పిలిపింటే 5 ప్రోగ్రాం చేయాలి. ఫస్ట్ బూత్ అధ్యక్షులు మీటింగ్ పెట్టుకోవాలి. బూత్ అధ్యక్షులు మీటింగ్ పెట్టుకున్నాక కార్యక్రమం బస్తీకి చెల్లవంటే ఒక బూత్ అధ్యక్షులు మీటింగ్ అయిపోయాక ఒక బస్తీకి పోయి దళిత కానీ బస్తీకి పోయి వాళ్ళకి ఏమైనా వసతులు గవర్నమెంట్కి వెళ్ళి ఏముంది మా సెంటర్ మేము అందినాయి, మీకు లైట్ వెలుగుతుందా, సీసీ రోడ్ మేము ఇచ్చినాం, బుగ్గ మేము ఇచ్చినాం, చెట్టు మేము కట్టినాం, టీడీ మేము కట్టినాం, ఇవన్నీ మేము చెప్పుకుంటూ వాళ్ళతో కూర్చొని ఒక భోజనం చేసి ఒక 5 గంటలు చర్చించవలసిన అవసరం ఉంటుంది కనుక వాళ్ళకి అలా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటాం. అది అయిపోయాక రామగుండం పోతాం. రామగుండం పోయి రామగుండం నుంచి వెళ్ళి అలా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ లెక్క ఏ రైల్వే స్టేషన్ తీసుకోవాలా, హైదరాబాద్ తీసుకోవాలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకో, వరంగల్ తీసుకో, ఇలా నాగ్పూర్ తీసుకోవాలా, గోరిగాం తీసుకో, ఎక్కడ వేసిన జంక్షన్లు నీకు ఎయిర్పోర్ట్స్లో లేని విధంగా అంత మంచి అలా సుందరీకరణ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలు ఇవాళ విజిట్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ పోయి అసలు వాళ్ళ బాత్రూమ్ మంచిగా ఉన్నాయా, అసలు వాళ్ళ విజిటింగ్ రూమ్ మంచిగా ఉంది, విశ్రాంతి రూమ్ మంచిగా ఉందా లేదా, తాగునీరు అంతుందా వాళ్ళకి అంతుందా అంత లేదా, ఏ ట్రైన్లు ఆగుతూ ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ వసతులు తెలుసుకోవడానికి చూద్దాం. మేము అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ పోతాం. దాని తర్వాత అంతర్గామ మండలంతో పోయి ఒకసారి మేము కూర్చొని కార్యకర్తలతో మాట్లాడి రేపు బస్తీలో ఏ రకంగా మనం కార్యక్రమం చేయాలి. 10 నాడు ఇక్కడ అయిపోతున్నది. రేపు సుల్తానాబాద్లో పెద్దపల్లి కాన్సర్ సుల్తానాబాద్లో 250 దళిత కుటుంబాలు ఉన్నాయి. 250 కుటుంబాలు దళితుల కుటుంబాలకు పోయి అక్కడ ప్రతి ఇంటింటికి పోయి విషయాలందరికీ చెప్పి మోడీ గారు చేసిన పథకాలు కానివ్వండి, మోడీ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉన్నది, మేము ఎందుకు మీ దగ్గర వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, దళితుల పార్టీ వేరే బీజేపీ పార్టీ వ్యతిరేకత కాదని చెప్పి వాళ్ళందరూ పిలిచి ఒక 100 మంది 65 సంవత్సరాల వృద్ధులకు అందరికీ మనిషికి చీరలు ఇచ్చుకుంటూ, ముసలి వాళ్ళు ఉంటారైతే ఎవరైతే కట్ట ఉన్నారో వాళ్ళకి కట్టెలు ఇచ్చుకుంటూ ఒకటి లుంగి పంచావును, ఒకటి టవల్ ఇచ్చుకుంటా, ఒక కట్ట ఇచ్చుకుంటా మొగలకు 65 ఏళ్ళలో ఉన్న ముసలి వాళ్ళకు మనం చీరలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడే మేము అక్కడ సుంతానకి వెళ్ళి ఒక ఏరియా చూసుకొని వచ్చి అందరి 250 కుటుంబాలను పిలిపించి సంపర్కి భోజనం కింద కూర్చొని భోజనం చేస్తే రేపు ఆ కార్యక్రమం ఉన్నది కనుక మా కార్యకర్తలకు ముందే తెలియజేస్తా ఉన్నాం.
కార్యకర్తలందరూ దగ్గరున్న అందుబాటులో కార్యకర్తలందరూ సొంతంగా దళితవాడు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.